కాంగ్రెస్ బీజేపీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్. కేంద్ర విచారణ సంస్థలు బీజేపీ జేబు సంస్థలుగా మారాయని ఆరోపించారు. రాజకీయ లబ్ధి కోసమే లిక్కర్ స్కామ్ పేరుతో పార్టీలను వేధిస్తున్నారని మండిపడ్డారు. కొత్తగూడెం రోడ్ షోలో పాల్గొన్నారు కేసీఆర్. ఎన్డీఏకు 200కి మించి ఎంపీ సీట్లు రావన్నారు బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్. కేంద్ర విచారణ సంస్థలు బీజేపీ జేబు సంస్థలుగా మారిపోయాయని ఆరోపించారు. మోదీ హయాంలో సంపద విదేశాలకు తరలిపోతుందన్నారు. రాజకీయ లబ్ధి కోసమే లిక్కర్ స్కామ్ పేరుతో పార్టీలను వేధిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ తప్పుడు హామీలతో ప్రజలు మోసపోయారని 12 స్థానాల్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమన్నారు కేసీఆర్. కొత్తగూడెం రోడ్ షోలో పాల్గొన్నారు కేసీఆర్. $1కు 83 రూపాయలు. నరేంద్ర మోడీ అంత దరిద్రమైనటువంటి పరిపాలన మళ్ళా చూడం మనం. అంత దుర్మార్గమైన పాలన, మతాలకు పంచాయతీ పెట్టి మనకు ఉద్వేగం రేపి ఓట్లు దొబ్బుకున్నడే తప్ప ఏ ఒక్క మంచి పని కూడా జరగలే. 7వ రోజు బస్సు యాత్రలో భాగంగా ఖమ్మం నుంచి కొత్తగూడెం బయలుదేరిన కేసీఆర్ సిపిఐ పార్టీ సీనియర్ నేత పువ్వాడ నాగేశ్వరరావును కలిశారు. ఖమ్మంలోని ఆయన నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. పువ్వాడ దంపతుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు కేసీఆర్. ఈ సమావేశంలో పువ్వాడ నాగేశ్వరరావు కుమారుడు మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. కాంగ్రెస్ బీజేపీకి మాటలు ఎక్కువ, చేతలు తక్కువ అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయలేదన్నారు. బీజేపీ నేతలు తెలంగాణకు చేసేదేమీ లేదన్నారు. సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండల కేంద్రంలో మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డికి మద్దతుగా రోడ్ షోలో పాల్గొన్నారు హరీష్ రావు. వచ్చే జూన్కు తెలంగాణ వచ్చి 10 ఏళ్లు కాబోతా ఉన్నది. ఇంకా రాష్ట్ర విభజన సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు పరిష్కారం కావాలంటే నిక్కచ్చిగా ఢిల్లీలో పోరాడేటోడు కావాలి, అసెంబ్లీలో గలమి పెట్టేవాళ్ళు కావాలి. ఈ కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు గెలిచిందనుకో ఉత్తయ్య దిష్టి బొమ్మలు లెక్క ఉంటారు. కాంగ్రెస్ బీజేపీ ఒకటినని ప్రజలకు అర్థమైందన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి.